ఇదిగో ఈయననే మనకి గైడ్ ఇప్పుడు. అన్న మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చేసాము. అదే వాల్మీకి కేవ్స్. ఈ మధ్య రీసెంట్గా చాలా ఫేమస్ అయింది కదా వాల్మీకి కేవ్స్. సో ఇది నంద్యాల నుండి ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం వచ్చిన రూట్ వచ్చేసి నంద్యాల, బేతంచెర్ల, ప్యాపిలి. సో ఆల్మోస్ట్ ఒక 2.5 hour జర్నీ. సో మార్నింగ్ మనం 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. 1 o'clock అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడైతే నెట్వర్క్ ఓన్లీ జియో మాత్రమే. అక్కడక్కడ ఒక 1 or 2 పాయింట్స్ వస్తుంది. సో అది క్యాష్ క్యారీ చేయండి టికెట్ తీసుకోవడానికి. ఫోన్పే ప్రాబ్లం అవుతుంది. సో రీసెంట్గా ఇక్కడ డెవలప్మెంట్ బాగానే జరిగింది. సో రోడ్డు కూడా వేశారు. మెయిన్ గుహల వరకు రావడానికి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి సిమెంట్ రోడ్తో మొత్తం రోడ్ వేశారు. వెహికల్స్ రావచ్చు పైకి. స్కూటర్స్ అయినా కార్స్ అయినా. కార్స్ అంటే ఎక్కువ పట్టవు, మళ్ళీ బైక్స్ అయితే ఓకే పర్లేదు. వామ్మో, ఏం ఇంత లోపలికి ఉన్నాయి ఇవి? ఏం ఇంత లోపలికి ఉన్నాయి? ఈయననే మనకి గైడ్ ఇప్పుడు. దగ్గరలో విలేజ్ ఉంది సార్, వాల్మీకి బోయమల్లపల్లి అని. రెవెన్యూ రికార్డులలో వాల్మీకిపురం అని ఉంది సార్. అది బోయమల్లపల్లిగా మార్చారు సార్. అందుకు మొత్తం వాల్మీకిలో ఉన్నారు సార్. వాల్మీకి బోయలో, అందుకు వాల్మీకి కేవ్స్ అని వచ్చింది సార్. ఆ ఊరు వాళ్ళే సార్ ఈ గుహను కనిపెట్టినారు సార్. పూర్వం నుంచి ఉంది సార్. దాదాపు రీసెంట్గా ఎప్పుడు బయటపడినాయి? అప్పటి నుంచి ఈ ఊరు వాళ్ళు దిగుతానే ఉన్నారు సార్. చాలా అని అంచనా సార్. ఒక 100 ఏళ్ళ పైన అవుతుంది సార్. పోతూనే వెళ్తూనే ఉన్నారు. అది లాంతారు జీవితీలాగా తీసుకెళ్ళి తాళ్ళు కట్టుకొని వెళ్తుండే వాళ్ళు సార్. ఇప్పుడు స్టెప్స్ వేసారు సార్. ఇప్పుడు ఒక January 29 అవుతుంది సార్ ఓపెనింగ్. ఒక 1 year వర్క్ జరిగింది సార్, కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఎంత లోపలికి ఎంతవరకు ఉంది? ఎన్ని కిలోమీటర్లు? 1/2 kilometer పైన వస్తుంది సార్. అప్ అండ్ డౌన్ కిలోమీటర్ పైన వస్తుంది. అప్ అండ్ డౌన్ కిలోమీటర్ వస్తుంది. 200 meters అట్లా. ఈ లైటింగ్ అంతా రీసెంట్గా పెట్టినారు? రీసెంట్గా సార్. ఓన్లీ లైటింగ్ స్టెప్స్ ఒకటే సార్ చేసిన దాంట్లో. అన్నీ న్యాచురల్. అన్నీ న్యాచురల్. వెళ్దామా మరి? వెళ్దాం. ఓకే. సో ఇవల్ల అయితే ఈ మధ్య కొత్తగా ఇవన్నీ డెవలప్ చేశారు.
శివలింగం సార్. శివలింగమా? అవును సార్. ఓకే ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళం సార్. ఈ ఊరు వాళ్ళు ఓకే ఓకే. లోపల పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళం సార్. శివరాత్రి అప్పుడు ఈ ఆవు బందుల నుంచి డ్రాప్స్ పడతాయి సార్. ఓన్లీ శివరాత్రి అప్పుడే పడతాయి సార్. ఓన్లీ శివరాత్రి అప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్స్ పడి అవును సార్. ఇక్కడ లింగం పైన పడతాయి. వైట్గా అయిపోతుంది సార్ ఆకారం. ఓకే ఇదిగోండి శివలింగము. న్యాచురల్గా లేనప్పుడు ఓకే ఇదే రాయికి తాడు కట్టి అలాగే లోయలోకి డౌన్ అయ్యాను సార్. ఈ రాయికి తాడు కట్టి దిగేట వెళ్దు. ఇక్కడ దాదాపు నిల్చోడానికి కానీ ప్లేస్ లేదు సార్. పెద్ద లోయ సార్. అవునవును. ఇక్కడ వరకు నిలబడడానికి వస్తున్నాయి సార్. అక్కడ వరకు ఇంకా టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతుండే సార్. కొంచెం ఇక్కడ అప్పుడు ఎలా దిగేవాళ్ళంటే ఇక్కడ తాడు కట్టేసంట. ఇది మొత్తం ఒక పెద్ద లోయ, అంటే ఎక్కువ మంది నిలబడడానికి కూడా ప్లేస్ ఉండేది కాదంట. సో అట్లాంటి ప్లేస్ని ఇప్పుడు ఇంత నీట్గా డెవలప్ చేసి ఇక్కడంతా మనుషులు వెళ్ళడానికి ఈజీగా ఈ ఫుడ్ స్టెప్స్ అనేది కట్టారు. ఓన్లీ మీ ఊరు వారు మాత్రమే. ఓకే ఏ ఊరు అన్నారు? బోయవాండ్లపల్లి. ఓకే వాల్మీకి బోయవాళ్ళు మొత్తం అక్కడ ఉండేది. ఓకే ఓకే. ఆల్రెడీ హ్యూమిడిటీ స్టార్ట్ అయింది. గుహ లోపలికి వచ్చేసాం కదా. కొద్దిగా లోపలైతే కొద్ది దూరం వరకు ఫ్యాన్స్ అవి ఉన్నాయి. వరకు అయితే దాదాపుగా 200 స్టెప్స్. 200 స్టెప్స్ వచ్చాము మనము. ఇంకా ఎంతవరకు ఉంది రామకృష్ణ గారు? ఇంకా 200 స్టెప్స్ అయితే ఇంకా 120. ఇంకొక 120 స్టెప్స్ ఉంటాయంట. చూద్దాం. సో ఇక్కడ మొత్తం గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కిందికి వెళ్తాం సార్. ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదా సార్, మీరు వీడియో తీసారు వాటికంటే ఇంకా లోపలికి వెళ్తాం సార్. 100 మీటర్లు ఎక్కువ వెళ్తాం. ఓకే ఆ స్టోన్ చూడండి, కరెక్ట్గా మధ్యలో ఇరుక్కుపోయినట్టుంది. ఓకే ఓకే. ఇవన్నీ చూడండి స్టోన్స్. ఈ స్టోన్స్ మొత్తం ఇరుక్కున్నట్టున్నాయి ఆ దారిలో కరెక్ట్గా. ఇట్లా వెళ్ళే వాళ్ళం సార్. కారు కట్టుకొని వచ్చినప్పుడు ఇట్లా దిగేటోళ్ళు. గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది సార్ సైడ్, టార్చ్ సైడ్. ఓకే అక్కడ ల్యాండ్ అయ్యే వాళ్ళం సార్. అక్కడ తాడు కట్టుకుని దిగి అక్కడ నుంచి సార్, అక్కడ నుంచి తాడు కట్టుకొని ఇచ్చి అలాగే ఇక్కడ నిచ్చే ఉండే సార్ ఒకటి 30 అడుగులది తాళ్ళు. తర్వాత కొందరు వచ్చి బెలూన్ కేవ్స్ అంటే ఏంటంటే మనకు లోపల వాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇది మనం లోపల దిగుతాం, దిగే కొద్దీ చాలా లోపలికి వెళ్ళిపోతున్నాం. అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు ఒక లొకేషన్ ఉంది, ఒక ఫొటోస్ దిగడానికి. చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. సూపర్గా డిజైన్ చేశారు, బాగుంది ప్లేస్. ఇక్కడ కనిపించేది ధ్వజస్తంభం అంట. పిలుస్తాం సార్. ఇక్కడ చూడండి
వచ్చేవాళ్ళం సార్ మా ఊళ్ళో. అంటే ఏ దానికోసం వచ్చేవాళ్ళు రామకృష్ణ గారు? అంతే సార్ ఏదుంది చూడ్డానికి మాత్రమే. దేవుళ్ళలాగా ఆ. పాదుకలు కొన్ని దేవుని ఆనవాళ్ళు దొరికినాయి సార్ ఈ ఊరు వాళ్ళకి, మా పెద్దలకి సార్ ఆహా. ఆనవాళ్ళు. అందుకే భక్తి. ఏ దేవుడు? శివయ్యదా? శివని. ఓకే. అందుకే టెంకాయలు కొట్టేవాళ్ళం సార్ మేము ప్రతి శివరాత్రి అప్పుడు బాగా టెంకాయలు కొట్టుకొని వస్తుంది. అప్పుడు ఇచ్చాను అప్పటిదేనా అది? అక్కడ తీసారా అక్కడ అది ఇక్కడ తీసుకొచ్చారా? ఓకే. ఈ సైడ్ 7 బావులు ఉన్నాయి సార్. 7 బావులు. లైటింగ్ ఏం లేవు. దాదాపు 100 మీటర్ల పైన వస్తుంది సార్ ఇది కూడా. ఇలా సార్ ఇలాగా పెద్ద లోయింది. ఇందాక తీసిన అంత ఉంది సార్. 7 బావులు అంటే 3 బావులలో వాటర్ లేవు. హోల్ లాగా అది లైటింగ్ బాగా వేశారు అసలుకి. పెద్ద పెద్ద లోయలు ఇట్లా. ఇవి పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది తప్ప వీడియోలో అస్సలు న్యాయం చేయలేదు. ఇక్కడ రుద్రాక్ష కొండ రుద్రాక్ష కొండ ఈ లెవెల్లో ఏర్పడినాయి. ఈ వీటిని రుద్రాక్ష కొండలు అంటారంట. వదలద్దు. డ్రాప్స్ పడుతూనే ఉంటుంది సార్. నీట్ అది సార్ అక్కడ డ్రాప్స్ ఎక్కువ లేదు సార్. ఎక్కువ లేదు, లేదు. రండి సార్ వేసుకుంటాండి. ఇది పైనుండి వాటర్ ఇట్లా పడతానే ఉంటాయి కదా. వాటి నుంచి అందుకని ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా, ఇక్కడ పడుతుంది. ఇక్కడ అక్కడ చూడండి సార్ పైకి అది టార్చ్ దగ్గర డ్రాప్స్ మెరుస్తున్నాయి. అక్కడ నుంచి వాటర్ అది పైన నుంచి సార్ అది మొత్తం వాటర్ పడుతూనే ఉంటాయి సార్. డ్రాప్స్ డ్రాప్స్ ఆ చివరి లైట్ కూడా వాటర్ ఉన్నాయి సార్ అక్కడే. ఓకే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అండి సార్ వాటర్ లైన్ ఉంది సార్ అది చూస్తుంది. ఇటు సైడ్ పెట్టాను సార్ కెమెరా లేని సార్ వెళ్తే జాగ్రత్త సార్. ఆ వారికి ఈ వారికి సో ఇక్కడ ఈ కేవ్ వరకు అయితే ఇది లాస్ట్ మనకి ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ కొద్దిగా వాటర్ ఉంది. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, న్యాచురల్గా ఫామ్ అయినారు. కొంచెం లైట్ ఇవి ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఫామ్ అయినారు. అక్కడ రాదు సార్, అక్కడ మాత్రం. ఈ సైడ్ రాదు సార్, మళ్ళీ ఇక్కడ రాదు. ఇక్కడ రాదు సార్, ఇక్కడ ఒకటి. ఇక్కడ మాత్రం గంట సౌండ్ వస్తుంది కదా. అవును సార్, ఉంది కాదు. ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. సార్ బాగా తేలిగా ఉంటాయి సార్, టెంకాయ బాగా నీట్గా ఉంటాయి సార్. డస్ట్ అంటే శివరాత్రికి అట్లా వచ్చి ఇక్కడ పూజ చేస్తారేమో కదా. అవును సార్, అక్కడ ఇప్పుడు టెంకాయ లోపలికి అలవలేదు సార్, బయట మాత్రమే. ఓకే, అవునా. ఎడబోల్ సైడ్ వీలు ఉంటుందా మరి పోవడానికి? మరి ఇప్పుడు వీలు లేదు సార్, రిస్క్ సార్, అంతా రిస్క్ ఎక్కువ ఉంటావు. దారి పడుతుంది. ఓకే, ఇందాక అక్కడ నిచ్చెన చూసినాం కదా, ఆ నిచ్చెన వైపు మనకు 7 బాబులు దారి ఉంటుంది. కొంచెం రిస్క్ ఎక్కువ.